హాయ్ ఫ్రెండ్స్, డే 1 ఇన్ తిరుపతి. లెట్స్ గెట్ రెడీ విత్ మీ. నో, మీరు నాతో రెడీ అవ్వట్లేదు కాబట్టి ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ వాట్. దేని గురించి చెప్పాలి కదా. దర్శనానికి మాకు డే 1 దర్శనం పడిందనమాట. మాకు దర్శనం టైమింగ్స్ 4 o'clock ఇచ్చారు. దాని గురించి మేము బయలుదేరుతున్నాను. అయితే నేను శారీ ముందుగానే తీసుకొని ఉంచుకున్నాను. ఈ శారీ కేరళ శారీ. ఈ శారీకి ఒక స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను. ఆ బ్లౌజ్ అనేది నా పెళ్లి బ్లౌజు. అండ్ నేను పాండ్స్ క్రీమ్ 10 రూపీస్ ఉంటుంది కదా, అదే అప్లై చేసుకున్నాను. తర్వాత వైట్ అండ్ పౌడరు, అది మా అక్కది అనమాట. నేనే కొనుక్కున్నాను, తనకి తన దాంట్లో మర్చిపోయాను, అది రాసుకున్నాను. తర్వాత ఐబ్రోస్ కొంచెం సెట్ చేసుకున్నాను. ఈ లైనర్తోనే వచ్చింది అసలు తలపాటు అంతా. ఆ లైనర్ ఒక ఐకి పెట్టుకుంటుంటే రెండో ఐకి పెట్టలేకపోతున్నాను. షేప్ అనేది రావట్లేదు. లిటరల్లీ నాకు కొంచెం హ్యాండ్ అనేది చిన్న షివర్ అవుతుంది. ఒక ఐకి బాగానే పెట్టేసుకుంటాను, రెండో ఐకి మాత్రం చిన్న ఇది వచ్చింది. తర్వాత లైన్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసుకున్నాను. బ్యాంగిల్స్ అనేవి స్టిక్కర్ పెట్టుకున్నాను. స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్స్ అనేవి ముందే సెట్ చేసుకున్నాను. ఫస్ట్ పింకే వేసుకుందాము, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సెట్ చేశాను. బట్ తర్వాత ఎందుకో ఓన్లీ పింక్ బోరింగ్ అనిపించింది. బికాజ్ బ్లౌజ్లో కూడా గ్రీన్ ఉంది కదని నేను గ్రీన్ కలర్ కూడా నేను యాడ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం డార్క్గా లుక్ ఎలివేట్ అయింది అనిపించింది. మీకు ఎలా నచ్చింది? ఓన్లీ పింక్ బ్యాంగిల్స్ నచ్చాయా, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నచ్చిందా? అది కామెంట్ చేయండి. తర్వాత ఈ లాంగ్ హారం అనేది రీసెంట్లీ మా అక్క దగ్గర తీసుకున్నాను. ఇది ప్లస్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఈ లాంగ్ హారం సూట్ అవుతుంది బికాజ్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నాను. బాగుంది, లాంగ్ హారం సూట్ అయింది. ఎందుకంటే వైట్ శారీ కదా, వైట్ శారీకి ఈ లాంగ్ హారం అనేది చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ బీడ్స్ వచ్చింది, కలర్ఫుల్ కనిపిస్తుంది. దెన్ ఇయర్ రింగ్స్ నా దగ్గర 2 pairs ఉన్నాయి. ఒకటి లాంగ్ హారంతో ఒకటి, ఇంకొకటి చిన్న చాకర్ టైప్ ఉంది దానికి ఒకటి. బట్ ఫైనల్లీ నేను ఆ గ్రీన్ బీడ్స్ది సెట్ చేసుకున్నాను, ఎందుకంటే చాకర్ది వైట్ వచ్చింది కాబట్టి. తర్వాత సింధూరం పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న సింధూరం పెట్టుకుంటే ఆ లుక్కే వేరు కదా, చాలా బాగుంటుంది లుక్ అనేది. తర్వాత చిన్న వైట్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకున్నాను. బాగుంది, చాలా బాగుంది లుక్ అనేది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. చోకర్ కూడా చేంజ్ చేస్తాను. వైట్ బీడ్స్ వచ్చాయని చోకర్ కూడా చేంజ్ చేస్తాను. హెయిర్ స్టైల్ సైడ్ పార్టిషన్ తీసుకొని క్లిప్ పెట్టేసుకున్నాను. చోకర్ చిన్నది పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్.